ప్రాజెక్ట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. తర్వాత మళ్ళీ అంచెలంచెలుగా ఇంకొక కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు బెహ్రాన్ అని దుబాయ్ పక్కన దాంట్లో దీనికంటే కొంచెం హై పోస్టులో ఇచ్చారు. అది నిన్న జాయిన్ అయ్యాడు. దేవుడు మన దేవుని మీద ఆనందిస్తూ ఆయన మన కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం తెలిసిన విషయం కదా. తర్వాత మా కుమార్తె విషయంలో కూడా రేవతి పెద్దమ్మ విషయంలో కూడా ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయింది ఒంగోలు పీజీ కాలేజ్లో. తర్వాత అదేవిధంగా ప్రొఫెసర్గా ప్రమోట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హెచ్ఓడి అంటే ఎకనామిక్ డిపార్ట్మెంట్గా ఇచ్చారనమాట. ఇది మన వల్ల అయ్యే పనులు కాదు. దేవుడి గొప్పలేని మనం ఏం చేయాలి. దేవుడి ద్వారా మనం దేవుడి మీద ఆకున్నప్పుడు ఆయన కార్యాలు చేస్తారు కదా అని నేను విశ్వసిస్తూ ఉంటాను. నిజంగా మా కుటుంబంలో చేస్తున్న మేలు బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. వేలాది స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు బెహ్రాన్ వెళ్ళాడు కదా, బెహ్రాన్ వెళ్ళినప్పుడు అక్కడ అకౌంట్ వాడుకోవడానికి వీలు ఉంటుంది. లాక్ చేసేస్తారు. ఆ అమౌంట్ కొంచెం కావాల్సింది. ఆ విషయంలో నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ దేవుని మీద దేవాన్ని చిత్తం ఈ కార్యం నువ్వే చేయాలని ప్రార్థించుకున్నప్పుడు అనుకోని రీతిగా మన రేణుగాకి చిన్న సర్జరీ జరిగింది. మీకు కూడా తెలిసినటువంటి అయినా కూడా దేవుడు ఆ అమ్మాయిని పంపించి గోల్డ్ ద్వారా ఆ అమౌంట్ని ప్రోత్సహించాడన్నమాట. దేవుడి కార్యములు కంటికి కనపడు, హృదయానికి గోచరిపోవు కదా. ఈ విధంగా మా కుటుంబంలో చేసిన మేలు మీ దైవం చేసిన ప్రార్థన అంటే ఎల్లుడి గారు కానీ, నాని గారు కానీ, వాసవ గారు కానీ, మా సంఘ సభ్యులు కానీ చేసిన ప్రార్థన వల్ల మాకు ఈ కార్యాలు జరుగుతుంది. అందుబట్టి నేను ఎంతగానో అందరినీ వందనాలు చేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా టైం పట్టింది, కానీ ఈ దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యము అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి.